తాను ఒక ముఖ్యమంత్రికి మనవడినైనా, ఒక ముఖ్యమంత్రికి కొడుకునైనా ఆ విధమైన నాయకత్వంతో ఎమ్మటే నేను రాలేదు. కార్యకర్తగా, అదేవిధంగా ఒక కొడుకుగా తండ్రిని నేను గమనించా. ఆయన ఉదయం 6 లేచి ఏ విధంగా పనిచేసేవాడు, పార్టీ కార్యక్రమాల్లో ఏ విధంగా పనిచేసుకుంటూ ముందుకెళ్ళేవాళ్ళు, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగాయి, ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగాయి అనేది కొన్ని దశాబ్దాల పాటుగా ఆయన గమనించిన నేపథ్యం ఉంది బాల్యం నుంచి కూడా. అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన ఒక కార్యకర్తగానే ప్రవేశించి ఆ విధంగా ముందుకెళ్ళాడు. అదే కానీ నేరుగా ఓ పార్టీ ప్రధాన కార్యదర్శిగానో, నేరుగా ఓ పార్టీకి బాధ్యతల్లో వచ్చే వ్యక్తిగానో రాలేదు లోకేష్. పూర్తి స్థాయిలో అవగాహనతో పార్టీని ఆవలింపు చేసుకుంటూ ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా, తర్వాత ఒక శాసనమండలి సభ్యుడిగా, ఒక మంత్రిగా, అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, నేడు మరొకసారి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ముందుకు పోతున్న నేపథ్యాన్ని లోకేష్ గారి ప్రస్తావనలో మనం చూడాల్సిన అవసరం ఉంది.